వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. కొఠారి కమిషన్ రికమెండేషన్స్ని బేస్ చేసుకుని 1968లో మన ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేది రూల్ అయింది. తర్వాత 1986లో మన సెకండ్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానం రెండవది రిలీజ్ అయింది. ఓకే, సో ఇది రిలీజ్ చేద్దాము అని డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఏమో రాజీవ్ గాంధీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో పివి నరసింహారావు. సో వాళ్ళు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకుని లోక్సభలో బిల్లు పాస్ చేశారు. లోక్సభలో ఎప్పుడు పాస్ చేశారు? May 8, 1986. రాజ్యసభలో ఏమో May 13, 1986 పాస్ చేశారు. సో వీళ్ళు తయారు చేసిన డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో 12 భాగాలు ఉన్నాయి, 157 పారాలు ఉన్నాయి. ఓకే, తర్వాత వీళ్ళు ఈ డ్రాఫ్ట్ని ఫైనలైజ్ చేయకముందు, అంటే ఒక రఫ్ ఐడియా లాగా ఒకటి తయారు చేసిన తర్వాత దాన్ని పబ్లిక్ కోసం అని చెప్పి ఓపెన్గా ఉంచారు. అంటే ఎవరైనా సరే ఆ డ్రాఫ్ట్ని చదివి అందులో ఇచ్చిన రిఫార్మ్స్లో వేరే ఏదన్నా వాళ్ళకున్న ఐడియాని ఇంక్లూడ్ చేయాల్సింది అని అనిపించుంటే దే వర్ అలౌడ్ టు కన్వే దేర్ ఐడియా టు ద కమిటీ. ఓకే, ఇలా పబ్లిక్కి ఓపెన్గా ఉంచిన డ్రాఫ్ట్ని ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటారు. సో ఈ ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని August 11, 1985 నాడు పబ్లిక్ డిస్కషన్ కోసం ఓపెన్ చేశారు. ఈ NPE 1986 యొక్క ప్రధాన లక్ష్యాలేంటి, కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇందులో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ప్రాథమిక విద్యని సర్వసాధారణం చేయటం, యూనివర్సలైజ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. దీని కింద 1990 వచ్చేసరికి 11 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎడ్యుకేషన్ పొందుండాలని చెప్పి అన్నారు. సెకండ్, విద్య నాణ్యతను మెరుగుపరచడం, అంటే గుణాత్మక విద్య, ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఊరికే రోడ్ మెమరీలో నేర్పించడం కాకుండా నాలెడ్జ్ బేస్, అప్లికేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పారు. థర్డ్, విద్య అసమానతలను పరిష్కరించడం, అడ్రస్ ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్. ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్ ఎందుకు వస్తాయి? ఎప్పుడైతే జనాలు కొంతమంది అర్బన్ ఏరియాస్లో ఉంటారు, కొంతమంది రూరల్ ఏరియాస్లో ఉంటారు, కొంతమంది ఫారెస్ట్లలో ఉంటారు, ఆర్ కొంతమంది దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, కొంతమంది పువర్ పీపుల్ ఉంటారు, లేదు అంటే కొంతమంది కాస్ట్ సిస్టంలో కొంతమంది హై కాస్ట్లో ఉంటారు, కొంతమంది లో కాస్ట్లో ఉంటారు, కొంతమంది హరిజనులు ఉంటారు, దళితులు ఉంటారు. అలా వీళ్ళు ఎక్కడున్నారో ఏమిటి అన్న దాన్ని బట్టి కొంతమందికి ఎడ్యుకేషన్ వాళ్ళకి దగ్గరలో అవైలబుల్గా ఉంటుంది, కొంతమందికి అవైలబుల్గా ఉండదు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి మన దేశంలో ఏ మారుమూల ఉన్నా, ఏ కాస్ట్ వాళ్ళైనా, ఏ సెక్స్ వాళ్ళైనా అందరికీ కూడా విద్య అనేది అందాలి అని చెప్పన్నారు. ఫోర్త్, సామాన్య విద్య నిర్మాణాన్ని స్థాపించడం, కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్. ఒక్కొక్క స్టేటు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాకుండా దేశం అంతా కూడా 10+2+3ని ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఫిఫ్త్, వృత్తి విద్య మరియు వయోజన విద్యని ప్రోత్సహించడం. వృత్తి విద్య, వొకేషనలైజేషన్ అంటే ఏంటి? ఏవైతే స్కిల్స్ వాడి చదువు తర్వాత వాళ్ళు ఉద్యోగాలు సంపాదించగలరో దాని మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాలి. వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్, అంటే చదువుకొని పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్కి వెళ్ళరు కాబట్టి ఏదైనా ఆల్టర్నేట్ వేలో వాళ్ళకి చదువు నేర్పించి నిరక్షరాస్యతను నిర్మూలించాలని చెప్పారు. వీళ్ళ ప్రధాన సిఫార్సులేంటి, కీ రికమెండేషన్స్? అన్నిటికంటే ఫస్ట్, సమానత్వ సాధనకై విద్య, యూనివర్సల్ యాక్సెస్. యూనివర్సల్ యాక్సెస్ అంటే ఏంటి? అందరికీ దేశంలో ఏ మారుమూల ఉన్నా, ఏ కాస్ట్ వాళ్ళకైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా విద్య అనేది సమానంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. దాన్ని మనము యూనివర్సల్ యాక్సెస్ అని అంటాం. సో దీనికి భాగంగా ఉచిత విద్యాభ్యాసం, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్ టు 14 years, 14 ఏళ్ళు వచ్చే వరకు ఎడ్యుకేషన్ని ఫ్రీ చేశారు. ఇదే కాకుండా 1990 వచ్చేసరికి 11 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా మినిమం 5 ఏళ్ల చదువుని కంప్లీట్ చేసి ఉండాలని అన్నారు. సెకండ్, సార్వత్రిక విద్యాలయాలు, ఓపెన్ స్కూల్స్ ఫర్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సార్వత్రిక విద్యాలయాలంటే సరైన క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా
వాళ్ళు స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. అలాంటి స్కూల్స్ని మనం ఓపెన్ స్కూల్స్ అని చెప్పి అంటాం. సో జనరల్లీ అడల్ట్స్ ఉంటారు, ఎవరైతే స్కూల్కి వెళ్ళటానికి ఇష్టపడరు కానీ చదువు నేర్చుకోవాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఓపెన్ స్కూల్స్లో అడ్మిషన్ ఇస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, దేశంలో నిరక్షరాస్యత అనేది తగ్గుతుంది. అందుకని సార్వత్రిక విద్యాలయాలు ఓపెన్ చేయాలి అని చెప్పారు. సెకండ్, గుణాత్మక విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే దానికి మనకి కొన్ని పనులు చేస్తే కానీ మనకి గుణాత్మక విద్య దొరకదు. ఒకటి, టీచర్ ట్రైనింగ్, టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. టీచర్కి ఇచ్చే శిక్షణే కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా మనము సరైన టాపిక్స్, సరైన పెడగాగి అలాంటివి మనం యాడ్ చేసినప్పుడు, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ పిల్లలకి చదువు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల నాలెడ్జ్ కూడా బెటర్గా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. సో గుణాత్మక విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ కింద ఉపాధ్యాయ శిక్షణ, స్ట్రెంగ్త్ అండ్ టీచర్ ట్రైనింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. పిల్లలకి వృత్తి అంటే వొకేషనల్ స్కిల్స్, సాంకేతిక విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాలన్నారు. వొకేషనల్ స్కిల్స్ మీద ఎంఫసిస్ ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, వృత్తి విద్య లేదా వొకేషనలైజేషన్. సో వొకేషనలైజేషన్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మీరు తక్కువ డబ్బులతో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వొకేషనల్లో మనకి ఎక్కువగా స్కిల్స్ మీద మనం ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాము. ఆ స్కిల్స్ని నేర్చుకుని బయటకు వస్తూనే వాళ్ళు జాబ్లో చేరి వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు ఎర్న్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మనం పీజీ చేస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది అలా అనుకుంటే డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకి కష్టమైపోతుంది. అందుకని చెప్పి వాళ్ళ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ దాన్ని బేస్ చేసుకుని వొకేషనల్ స్కిల్స్ని ఎంఫసిస్ ఇవ్వండి అని చెప్పారు. దానికి ఇంకో కారణం కూడా ఉంది, ఎందుకంటే మనకి ఫ్యాక్టరీలో స్కిల్డ్ వర్కర్స్ కావాలి. సో వొకేషనల్ స్కిల్స్ మీద మనం ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చినప్పుడు అది పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు మనకు ఉన్న ఇండస్ట్రీస్, మనకున్న ఫ్యాక్టరీస్లో అక్కడ ఉన్న ఖాళీలని భర్తీ చేసుకోవడానికి మనం వాడుకుంటాం. థర్డ్, సమానత్వం, ఈక్విటీ అంటే వాళ్ళు ఏ లింగ, జాతి, తరగతి, ప్రాంత వివక్ష రహితంగా అవకాశాలు కల్పించడం. అంటే ఏ జెండర్ వాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఏ కాస్ట్ వాళ్ళైనా, ఏ క్లాస్ అయినా, ఎక్కడ ఉన్నా సరే అందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్గా దొరకాలన్నారు. అంటే జనరలీ మనకి ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్తాం ఆర్ చాలా బ్యాక్వర్డ్ ఏరియాకి వెళ్తాం, అక్కడ మనకి సిటీలో ఉన్నంత ఎడ్యుకేషన్ ఇప్పటికీ కూడా దొరకదు. సో NPE 1986లోనే వాళ్ళు ఏమన్నారంటే, దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల కూడా మనకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దొరకాలని చెప్పన్నారు. ఫోర్త్, జాతీయ విద్యా వ్యవస్థ, నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడవటం కాకుండా దేశం అంతా కూడా ఒక కామన్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్, సాధారణ విద్యా చట్టం అంటే 10+2+3ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. కరికులంలో ఎలాంటి థీమ్స్ యాడ్ చేయాలంటే అవి చదివినప్పుడు పిల్లలకి వాళ్ళల్లో నేషనల్ ఇంటిగ్రేషన్, దానికి సంబంధించిన వాల్యూస్, ఫీలింగ్స్ పెరగాలి అని చెప్పారు. 6th, వొకేషనలైజేషన్ చూసాం కదా. దెన్ 7th, వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్. సో ఎవరైతే పెద్దవాళ్ళు చదువుకోలేదో, చదువుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఓపెన్ స్కూల్స్ అలాంటి వాటి ద్వారా వాళ్ళకి చదువు నేర్పి నిరక్షరాస్యతని నిర్మూలించడానికి ట్రై చేయాలన్నారు. 8th, ఉపాధ్యాయ శిక్షణ, టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల నాణ్యత అంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. విద్యా పరిశోధన, మనకున్న కాలేజెస్లో రీసెర్చ్కి కావాల్సిన ఫెసిలిటీస్ అవి పెంచాలని చెప్పన్నారు. రీసెర్చ్ లాంటివి పెంచినప్పుడు ఏమవుతుందంటే కొత్త ఐటమ్స్ మనము ఇన్వెంట్ చేసేందుకు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేవి మన దేశంలో పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేవి ఏ దేశంలో ఎక్కువ ఉంటే ఆ దేశం ఎక్కువ డెవలప్ అవుతుంది. 10th, విద్యా ఆర్థిక వ్యవస్థ, ఎడ్యుకేషనల్ ఫినాన్స్. ఎంతవరకు అవుతే అంతవరకు గవర్నమెంట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేసి స్కూల్స్ని నడిపించాలి. ఎక్కడైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడదో అక్కడ ప్రైవేట్ సంస్థల్ని ఓపెన్ చేసేందుకు అలౌ చేయాలి అని అన్నారు. సో ఈ NPE 1986 వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకుని మనకి భారతదేశంలో వచ్చిన చేంజెస్ ఇవి. ఫస్ట్ ఈజ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఏంటి, ఈ ప్రైమరీ స్కూల్స్లో వాళ్ళకి కావాల్సిన క్లాస్ రూమ్స్, వాళ్ళకి కావాల్సిన బ్లాక్ బోర్డ్స్
వాళ్ళకి కావాల్సిన టీచింగ్ ఎయిడ్స్, TLMs ఇలాంటివన్నీ ఒక స్కూల్కి మనం అరేంజ్ చేయటమే మనకి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కింద ఉంటుంది. క్లాస్ రూమ్సే లేకపోతే కూర్చోటానికి నుంచోటానికి బెంచ్లు లేక, బ్లాక్ బోర్డ్స్ లేక పిల్లలు కూడా వెళ్ళరు. అందుకని ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తే పిల్లలు మెల్లిమెల్లిగా ఎన్రోల్ అవుతారు. వాళ్ళు వదిలేయకుండా అక్కడికి వచ్చి చదువుకుందాం, రిటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటుంది అనే ఆలోచనతో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని స్టార్ట్ చేశారు. సెకండ్, నవోదయ పాఠశాలలు. నవోదయ స్కూల్స్ అనేవి మనకి జనరలీ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇవి క్వాలిటీ ఎడ్యుకేషన్ టు రూరల్ చిల్డ్రన్, అంటే వెనక్కబడిన రూరల్ ఏరియాస్లో జనరలీ ఈ స్కూల్స్ ఉంటాయి. సో ఈ రూరల్ ఏరియాస్లో ఈ స్కూల్స్ని స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే మనము రీజనల్ డిస్పారిటీ ఉంది అంటున్నాం కదా, వీటిని కవరప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ ఈజ్ మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ని మనము MLL అని కూడా అంటాం. సో అందరు పిల్లలు కూడా ఒక మినిమం స్టాండర్డ్ ఆఫ్ లెర్నింగ్ లెవెల్ దాకా రావాలి అని చెప్పన్నారు. అంటే ఒక క్లాస్ 4కి వస్తే ఈ మాత్రం అన్నా చదువు రావాలి, క్లాస్ 5 పిల్లాడికి ఇంతన్నా లెక్కలు రావాలి అని చెప్పంటాం కదా, దాట్ ఈజ్ యువర్ మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్. ఫోర్త్, డీలింకింగ్ అంటే ఏంటి? ఒకదాన్ని లింక్ లేకుండా సెపరేట్ చేయటం. దేన్ని డీలింక్ చేస్తున్నాం? మనకున్న క్వాలిఫికేషన్ని, మనం తీసుకునే జాబ్ని, అంటే జనరలీ డాక్టర్స్ని, ఇంజనీర్స్ని మనం డీలింక్ చేయలేము. వేరే జాబ్స్కి మనకి క్వాలిఫికేషన్ని, జాబ్ని డీలింక్ చేయాలని చెప్పారు. దీన్ని బేస్ చేసుకుని మనం చూస్తాము చాలామంది ఇంజనీర్లు వాళ్ళు మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడా మనము సాఫ్ట్వేర్లో సెలెక్ట్ అవటం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి అసలు యాప్టిట్యూడ్ ఉంది అంటే వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళు తీసుకుని వాళ్ళు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినట్టు మలుచుకుంటారు. దీన్నే మనము డీలింకింగ్ అని అంటాం. క్వాలిఫికేషన్ని, జాబ్ని డీలింక్ చేయటం. కానీ ఇది డాక్టర్స్కి, లాయర్స్కి, ఇంజనీర్స్కి అలాంటి ఉద్యోగాలకి ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్. ఫిఫ్త్ ఈజ్ నేషనల్ టెస్టింగ్ సర్వీస్. నేషనల్ టెస్టింగ్ సర్వీస్ అనేది ఇట్ ఈస్ అ ఇన్స్టిట్యూషన్. ఎవరైతే మనకి ఆన్ ద హోల్ అందరికీ స్టాండర్డైజ్ టెస్టింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే పెడతారో వాటిని మనము నేషనల్ టెస్టింగ్ సర్వీస్ అని అంటాం. దాన్ని బేస్ చూస్తూనే ఇప్పుడు మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి మనకు అన్ని ఎగ్జామ్స్ పెడుతుంది కదా, దాట్ కేమ్ అండర్ నేషనల్ టెస్టింగ్ సర్వీస్. వీళ్ళు దే డెవలప్ స్టాండర్డైజ్ టెస్ట్ ఫర్ అసెసింగ్ స్టూడెంట్స్ కాంపిటెన్సీస్. సో ఇక్కడ వరకు బేస్ చేసుకుని మనం ఏం అడగచ్చు? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏ విధానంలో భాగంగా ప్రవేశపెట్టబడింది అంటే జాతీయ విద్యా విధానం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ విచ్ పాలసీ? దీనికి ఆపోజిట్గా కూడా అడగచ్చు. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఏవేవి వస్తాయి అన్న దాంట్లో మీకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నది కనిపిస్తే అది టిక్కు కొట్టాలి. ఓకే, సో ఇది మీరు 2 రకాలుగానే వచ్చేందుకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్, భారతదేశంలో నవోదయ విద్యాలయాల స్థాపనను ఏ విధానం ప్రారంభించింది? ఇది కూడా నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది కూడా వాళ్ళు తిప్పి కూడా అడగచ్చు. నవోదయ విద్యాలయాల ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించి వారికి నాణ్యమైన విద్యని అందించటం. ఓకే, దిస్ ఈజ్ నవోదయ విద్యాలయాల లక్ష్యం. what is one of the primary objectives of Navodaya Vidyalaya అంటే because it is basically for children from rural areas. వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తుపెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయటం, దాన్ని నర్చర్ చేసే స్కూల్స్ నవోదయ విద్యాలయాస్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ యొక్క ప్రాథమిక దృష్టి ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్? స్కూల్స్లో వాళ్ళకి కావాల్సిన మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్లాక్ బోర్డ్ or టేబుల్, చైర్, బెంచెస్, చాక్ పీస్, డస్ట్ ఇలాంటి వాటిని సమకూర్చటమే ఈజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ప్రాథమిక పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను మరియు బోధనా సామగ్రిని సరఫరా చేయటం. సప్లయింగ్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచింగ్ మెటీరియల్స్ ఇన్ ప్రైమరీ స్కూల్స్. NPA 1986లో డీలింకింగ్ అంటే ఏంటి? In the NPA 1986, what does delinking mean? ఓకే, ఉద్యోగ నియామక అంచనాల నుండి విద్యని వేరు చేయటం. సెపరేటింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ జాబ్ ప్లేస్మెంట్ ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్, NPA 1986 ప్రకారం
కనీస లెవెల్స్ అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాట్ డస్ మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఎయిమ్ టు అచీవ్ అకార్డింగ్ టు ఎన్పి 1986? విద్యార్థులకి ప్రాథమిక విద్యా ప్రమాణాలను సెట్ చేయటం. సెట్ బేసిక్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఫర్ స్టూడెంట్స్. ఇది మీకు ఎంఎల్ఎల్ అనేది ఏ నేషనల్ పాలసీలో వస్తుందని అడగచ్చు. ఆర్ ఎంఎల్ఎల్ అంటే ఏంటి అని చెప్పి అడగచ్చు. ఆర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అని కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. 1986లో స్థాపించబడిన నేషనల్ టెస్టింగ్ సర్వీస్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? వాట్ వాజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద నేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986? టు స్టాండర్డైజ్ టెస్టింగ్ అండ్ అసెస్మెంట్ అక్రాస్ స్కూల్స్. పాఠశాలల్లో పరీక్ష మరియు మూల్యాంకనాన్ని ప్రామాణీకరించటం. ఓకే, సో ఇది కూడా మీకు నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 కింద ఏవి వస్తాయి అన్న దాంట్లో నేషనల్ టెస్టింగ్ సర్వీస్ అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకుంటూనే మీరు టిక్ పెట్టగలరు.